ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ట్రావెల్ వీడియోలు చేసే యూట్యూబర్ అన్వేష్ అలియాస్ నా అన్వేషణ ఇప్పుడు తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. ఒకప్పుడు తన వ్లాగ్స్తో లక్షల మందిని ఆకట్టుకున్న అన్వేష్ ఇప్పుడు తన నోటి దురుసు వల్ల అటు ప్రజల్లో ఇటు చట్టపరంగా కూడా ఇబ్బందులెదుర్కొంటున్నారు. సీతాదేవి, ద్రౌపది వంటి సింధూ దేవతలపై అన్వేష్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడతని అరెస్టు వరకు దారితీసేలా ఉన్నాయి. అసలు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అన్వేష్ ఆచూకీ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల అన్వేష్ ఒక వీడియోలో మాట్లాడుతూ హిందూ దేవతలైన సీతాదేవి మరియు ద్రౌపది గురించి అత్యంత అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యానించారు. కేవలం దేవతల్నే కాదు, ప్రవచనకర్త గరికిపాటి నరసింహరావు గారిని కూడా కించపరిచేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో సినీ నటి, బీజేపీ నేత కరాటే కళ్యాణి హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్పై ఫిర్యాదు చేశారు. హిందువుల ఆరాధ్య దైవాలను అవమానించినందుకు అతడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. కరాటే కళ్యాణి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్వేష్పై బీఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299 మరియు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అంతేకాదు ఖమ్మం, విశాఖపట్నం, విజయవాడ మరియు తిరుపతిలో కూడా అన్వేష్పై వరుసగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో అతని ఆచూకీ కోసం పంజాగుట్ట పోలీసులు ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు లేఖ రాశారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు అడిగారు. ఒకవేళ అతడు స్పందించకపోతే లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్వేష్ తీరుపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మతాన్ని, దైవాలను టచ్ చేయడంతో జనం ఊరుకోవడం లేదు. అన్వేష్ను సమాజానికి పట్టిన వైరస్గా కరాటే కళ్యాణి అభివర్ణించారు. అంతేకాదు ఫలితంగా ఇప్పటికే లక్షల మంది అతడిని అన్సబ్స్క్రైబ్ చేయడం మొదలుపెట్టారు. వివాదం ముదరడంతో అన్వేష్ తాను కూడా హిందువునేనని, శివాజీకి క్షమాపణలు చెబుతూ చిలక పలుకులు పలికారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చట్టపరంగా ఇప్పుడు పోలీసులు అతనిని ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో బాయ్కాట్ అన్వేష్ హ్యాష్ట్యాగ్ కూడా వైరల్ అవుతోంది. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయమేంటి? అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమా? కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని మరింత సపోర్ట్ చేయడానికి వీడియో కింద ఉన్న సూపర్ థ్యాంక్స్ బటన్ క్లిక్ చేసి మా టీంని సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఈ చిన్న ప్రోత్సాహం మాకు మరెన్నో మంచి వీడియోలు చేయడానికి ఎంతో సహాయపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.